ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు మనకు భాషలను ఎందుకు ఇస్తాడు? భాషలు అనేది చూడండి, 1 కొరింథీ 14వ వచనము 14వ అధ్యాయము 2వ వచనంలో, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. సో దేవునితో మాట్లాడడం అనేది మనకు ఒక హక్కు అని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. మనం దేవుని పిల్లలుగా దేవుని కుటుంబంలో మనం చేర్చబడి పరలోకానికి ఆయనతో పాటు సహవారసులుగా ఉన్నాం కాబట్టి అక్కడి లాంగ్వేజ్ మనకు రావాల్సిందే. ఎందుకంటే మనం ఒక దేశానికి వెళ్తే మనం ఆ భాష మనకు రాకుంటే మనం అక్కడ సర్వైవ్ కాలేము. చూడండి, అమెరికా పోవాలన్నా ఇంకెక్కడన్నా ఏ దేశం పోవాలన్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఐఎల్స్ అని, టోఫెల్స్ అని ఇంకేమేమో టెస్టులు తీసుకుంటారు వాళ్ళు. సో ఎందుకు మనల్ని వాళ్ళు ఆ భాషల్లో తరఫీదు పొందాలని చూస్తున్నారంటే, మనం అక్కడ పోయిన తర్వాత ప్రతిదీ మాటల ద్వారానే మనం నడుచుకోవాలి. సో మనకి ఏం కావాలన్నా, మనం షాపింగ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఆ భాష మనకు రావాలి. భాష లేకుంటే మనం అక్కడ సర్వైవ్ కాలేము. కాబట్టి వాళ్ళు ఫస్ట్ మనకు ఐఎల్స్ టెస్ట్ పాస్ అయ్యారా, లేకపోతే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు చదువుకున్నారా అంటూ మనల్ని క్వశ్చన్స్ వేస్తుంటారు. మనం క్వాలిఫై చేసేది భాషనే. మనం అక్కడికి వెళ్ళాలి, చదువుకోవాలి, లేకపోతే పని చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఏది చూస్తారో భాషనే చూస్తారు. అయితే మనం కూడా దేవుని భాష కలిగి ఉండాలి. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళబోతున్నాం. అక్కడ పోయినాక మన లాంగ్వేజెస్ ఉండవు, అక్కడ పరలోకపు లాంగ్వేజెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచే మనము మాట్లాడుతుంటే ప్రభు ఆయన మనకు కనెక్ట్ అవుతాడంట. సో దీస్ ఆర్ లైక్ మనకిప్పుడు వైఫై కనెక్షన్స్ ఇస్తారు కదా. సో అలాగా మనకు ఒక కనెక్షన్ కావాలి. అది ఎయిర్టెలా, జియోనా అని మనం ఇక్కడ ఎలా మనం ఎంచుకుంటామో ప్రభు కూడా మనకు ఏ లాంగ్వేజ్ ఇవ్వాలి అనేది మనల్ని కనెక్ట్ చేస్తాడు. తర్వాత అప్పుడు మనకు ఏమవుతుందంటే భాషలు వస్తాయి. పరిశుద్ధాత్మ అనే కనెక్షన్ మనకి ఇచ్చినప్పుడు మనం భాషలతో మాట్లాడుతూ ప్రభుతో మాట్లాడతాం. కాబట్టి మనం డైరెక్ట్ దేవునితో మాట్లాడాలి అంటే మనకు ఒక భాష రావాలి. అదే పరిశుద్ధాత్మ ఇచ్చే భాషలు, అన్య భాషలు. వీటిని మనం ఎందుకు వాడాలంటే అవి ఎవ్వరు వినకూడదంట. మనుష్యుడు ఎవడో గ్రహింపలేడు, కానీ ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. మనం సీక్రెట్స్ మాట్లాడతాం. కోడింగ్ లాంగ్వేజ్ ఇది సో మనకు జావా లాగా, సి లాంగ్వేజ్ లాగా ఇది ఒక కోడ్ లాంగ్వేజ్. కాబట్టి మనము ఎవరికి కూడా తెలియకుండా సీక్రెట్స్ ప్రభు చిత్తం వలన మాట్లాడాలి. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక కోడ్ లాంగ్వేజ్, అన్య భాషలు మనకిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం పొందుకోవాలి. లేకపోతే మనం అక్కడ క్వాలిఫై కాము, మనము ఆ దేశానికి ఎంట్రీ ఉండదు మనకు. కాబట్టి ఎత్తబడే సంఘంలో మనం ఉండము. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి తప్పకుండా భాషల్లో అన్య భాషలు రావాలని దేవుడిని చిత్తమై ఉన్నది. ఆమేన్.